భూములు ఎప్పుడైనా కూడా క్రయ విక్రయాలు జరిగినా లేకపోతే భాగ పరిష్కారాల్లో భాగంగా ఏదైనా కుటుంబాల మధ్య డివిజన్ చేసుకున్న సబ్ డివిజన్ లేదు, మ్యూటేషను లేదు. ఇవి కూడా జరిగేటివి కాదు. పైగా ఎడా పెడ, లెఫ్ట్ రైట్ సెంటర్, ఈయనకు ఎప్పుడు మూడు వస్తే అప్పుడు, ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఎవరైనా నచ్చకపోతే అప్పుడు. 22A అంటే ప్రోహిబిటెడ్ ల్యాండ్ సేల్. 22Aలో భూములు పెట్టడం, ప్రోహిబిటింగ్ ఎనీ ల్యాండ్ సేల్. వీళ్ళకి ఇష్టం రైతులను, ప్రజలను ఇబ్బందులు పెడుతూ అవస్థలకు గురి చేస్తున్న పరిస్థితి. ఇలాంటి 1,00,000 సమస్యలకు పరిష్కారంగా సమగ్రమైన భూ సర్వే అండ్ సమగ్రమైన ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణలు చేయాలన్న ఆలోచన వాటి నుంచి వచ్చింది. అందుకని 2019 ఎన్నికల కన్నా ముందే మా మేనిఫెస్టో కాపీ కూడా ఒక డిస్ప్లే చేయడం ఒకసారి. మా మేనిఫెస్టో కాపీలోని 2019లో ఒకసారి డిస్ప్లే చేయండి. చూడండి ఒకసారి. సుపరిపాలన విషయంలో రాష్ట్రంలో భూములన్నింటినీ సమగ్ర రీసర్వే చేయించి భూ యజమానులకు శాశ్వత యాజమాన్య హక్కు కలగజేస్తాము. మేనిఫెస్టో ప్రామిస్. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. చెప్పిన మేరకు ఇది ఒక మహాయజ్ఞం అని తెలిసి, చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 సంవత్సరాల క్రిందట 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత, అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు సమగ్ర సర్వే చేశారు 1923లో. దాని తర్వాత ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సమగ్ర రీసర్వే అన్నది ఎప్పుడూ కూడా ఆలోచన కూడా చేయడానికి కూడా ఎవరు సాహసించరు. చెప్పిన మేరకు 2020 డిసెంబర్ 21వ తారీఖున 100 ఏళ్ల తర్వాత 1923లో బ్రిటిష్ ప్రభుత్వం తర్వాత సమగ్ర భూ సర్వే రికార్డ్స్ అన్ని అప్డేట్ చేయడం, సిస్టమ్స్లోకి రిఫార్మ్స్ తీసుకొని రావడం మొదలుపెట్టి ఒక గొప్ప అడుగు పడింది ఆ రోజు. నిజంగా ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వంగా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక గొప్ప అధ్యాయం. సమగ్ర రీసర్వేతో కూడిన ఈ సంస్కరణలు మేము చేసినది నిజంగా ఒక మహాయజ్ఞం లాంటిది. చెప్తా ఎందుకు అంత యజ్ఞం అనే పదం ఎందుకు వాడుతూ ఉన్నాను అని అంటే, ఒకసారి ఆ లోతు లేకపోతే మీతో పాటి ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అసలు ఎంత లోతుగా పోయాము అని. ఇది చెయ్యాలి అని అంటే ఎంత కష్టమైన పని అని కూడా అందరికీ అర్థమవుతుంది.